ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రభుత్వం అంచనాలు అందుకోలేకపోతుంది. ప్రజలకిచ్చిన హామీలు అమలుపరచలేకపోతుంది. హామీలు అమలుపరచకపోవడంతో సాధారణ ఓటర్లకు దూరమవుతోంది. కూటమి మీద గట్టి ఆశలు పెట్టుకుంటే వాటన్నిటినీ నీరుగార్చేస్తుంది అనే అభిప్రాయం జనాల్లో బలపడిపోయింది. అది ఇప్పుడు అసంతృప్తి నుంచి వ్యతిరేక దిశలో మళ్ళుతోంది. కానీ అదే సమయంలో విపక్ష వైఎస్ఆర్సీపీ మాత్రం దానికి తగ్గట్టుగా పెరుగుతున్న అవకాశాలని అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో విఫలమవుతున్నట్టు చాలామంది భావిస్తున్నారు. అలాంటి వైఎస్ఆర్సీపీ పూర్తిగా అవకాశాలని అందిపుచ్చుకోలేని ప్రాంతాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఒకటి. ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీ అత్యంత బలహీనంగా కనిపిస్తుంది. రాష్ట్రం మొత్తం మీదే అన్ని జిల్లాల్లోనూ ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీయే అత్యంత వీకెస్ట్గా భావించాల్సి ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలంటే ప్రస్తుతం నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ 7కి 7 చోట్ల ఆ పార్టీ అనేక రకాలుగా అవస్థలు పడుతుంది. ఉదాహరణకి ఉండి అసెంబ్లీ నియోజకవర్గం, అక్కడి నుంచి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న కనుమూరు రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన అనేక రకాల కార్యక్రమాలు, తనకున్నటువంటి ప్రచార సరంజామాతో జనాల్లో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ వైఎస్ఆర్సీపీ అసలైనటువంటి నాయకత్వాన్ని కరువు అవుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ యాక్టివ్గా లేకపోవడం, బలమైన నాయకత్వం, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభావితం చేసే సారథ్యం లేకపోవడం ఆ పార్టీకి ప్రధాన బలహీనతగా కనిపిస్తోంది. ఇక జిల్లా కేంద్రంగా ఉన్న భీమవరంలో దాదాపు అదే పరిస్థితి. గంధి శ్రీనివాస్ రాజీనామా చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీకి అక్కడ దిక్కు లేకుండా పోయింది. తగిన నాయకత్వం కరువయ్యింది. గంధి శ్రీనివాస్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు వస్తారు అనే ఆశతో ఆ పార్టీ నాయకత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని భీమవరంలో ఏర్పాటు చేసుకోవడంలో వైఎస్ఆర్సీపీ విఫలమైంది. ఇక దాని తర్వాత తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం, ఇక్కడ మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన వయోభారం కావచ్చు, ఇతర కారణాలతో కావచ్చు, పూర్తిగా నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీని పట్టాలెక్కించడంలో తగినంత శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఒకవైపు అక్కడ జనసేన ఎమ్మెల్యే మీద తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నా, ఎమ్మెల్యేనే ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నా దాన్నంతా సద్వినియోగం చేసుకోవడంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ కాలేకపోతుంది. ఇక తణుకులో కూడా దాదాపు రైతాంగంలో పెరుగుతున్న అసంతృప్తి, తణుకు పట్టణవాసుల్లో అనేక సమస్యల మీద పెరుగుతున్న అసహనం, వీటన్నిటినీ వైఎస్ఆర్సీపీ వినియోగించుకోగలగ పరిస్థితిలో కనిపించట్లేదు. మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు అక్కడ పూర్తిగా శ్రద్ధ పెట్టి పార్టీని తిరిగి పట్టాలెక్కించి ఉత్సాహపూరితంగా ముందుకు నడిపించడంలో ఆశించినంత విజయవంతం కాలేకపోతున్నారు. ఆయన మీద పూర్తి విశ్వాసం నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నేతల్లోనే పెరగడం లేదు. మరొక వైపు ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం, అక్కడి నుంచి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ తరఫున ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనేమి పెద్దగా శ్రద్ధ పెట్టి పార్టీని గాడిలో పెట్టి కార్యకర్తల్లో ఉత్సాహం నింపి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న ఆనవాళ్ళు లేవు. దాంతో ఆచంట వైఎస్ఆర్సీపీ కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. ఇక పాలకొల్లు వైఎస్ఆర్సీపీ, అక్కడ మంత్రి నిమ్మల రామనాయుడు తన ప్రచార జిమ్మిక్కులతో జనాల్లో నిత్యం ఉంటున్నారు అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. మంత్రిగాను జనాలకు అందుబాటులో ఉంటున్న నేతగా గుర్తింపు పొందుతున్నారు. అలాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ తగినంత శ్రద్ధ పెడుతున్న దాఖలాలు లేవు. అక్కడ ఇన్ఛార్జ్ ఎవరన్న దాని మీదే ఆ పార్టీలో 3 ముక్కలాట సాగుతోంది. ఇప్పటికీ మళ్ళీ కౌరు శ్రీనివాస్ వస్తారని కాదు, ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జే కొనసాగుతారని, ఇలా రకరకాలుగా ఊహాగానాలతో పాలకొల్లు వైఎస్ఆర్సీపీ పట్టు సాధించే దిశలో సాగలేకపోతుంది. మంత్రి మీద కొన్ని వర్గాల్లో ఇప్పుడిప్పుడే అసంతృప్తి రాజుకుంటున్నా దాన్నంతా సద్వినియోగం చేసుకుని తమ వైపు మళ్లించుకోవడంలో వైఎస్ఆర్సీపీ విఫలమవుతోంది అనే మాట వినిపిస్తోంది. దాంతోపాటుగా నరసాపురంలో కూడా తెలుగుదేశం పార్టీలో అనైక్యత, జనసేన పార్టీ ఎమ్మెల్యే మీద తీవ్ర అసంతృప్తి, ఇవన్నీ చాలా బాహాటంగా కనిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీకి గట్టి ఊపొచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న ప్రసాద్ రాజు మీద కూడా పార్టీలో పూర్తి నమ్మకం కనిపించట్లేదు. అనేక మంది 2019 నాడు వైఎస్ఆర్సీపీ కోసం గట్టిగా నిలబడినటువంటి సెక్షన్స్ కూడా ఇప్పటికీ తిరిగి వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్న ఆనవాళ్ళు లేవు. ఇలా అనేక నియోజకవర్గాల్లో, దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఒక్క సీట్ అయినా గ్యారంటీగా
గెలిచే అవకాశం ఈ రోజుకి కనిపించట్లేదు. రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లోనూ 1, 2, 3 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ తిరిగి మళ్ళీ పాగా వేసే అవకాశాలు ఉన్నాయి అనే మాట వినిపిస్తున్నప్పటికీ ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం అలాంటి సూచనలు కనిపించట్లేదు. ఆ పార్టీ అత్యంత బలహీనంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. మరి దాన్ని సరి చేసుకుంటారా, చక్కదిద్దుకుంటారా, పార్టీ నాయకత్వాన్ని గాడిలో పెట్టుకుంటారా, దూరమైనటువంటి వాళ్ళని దరిచేర్చుకుని పార్టీని పునరుత్తేజం కల్పించే దిశలో సాగుతారా? ఇవన్నీ వైఎస్ఆర్సీపీ భౌతవ్యాన్ని నిర్ణయిస్తాయి. కానీ వెస్ట్ గోదావరిలో మాత్రం వైఎస్ఆర్సీపీ వీకెస్ట్ పార్టీగా ప్రస్తుతానికి సాగుతోంది.